చికెన్ కర్రీ చేయాలంటే ఇలా ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసి చెక్క, లవంగ, యాలకులు వేసి ఆ తర్వాత జీలకర్ర, పచ్చిమిరపకాయలు ఇవి వేసి కొంచెం అలా వేగనిచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసి ఇలా వేగనిచ్చి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన మానించి చికెన్ కూడా శుభ్రంగా కడిగి వేసి ఆ తర్వాత చిటికెడు పసుపు, సాల్ట్ ఇవి వేసి ఇలా కలుపుతూ మూత పెట్టి దీన్ని బాగా వేగనిచ్చుకోవాలి. ఇలా వేగిన దాంట్లో ఇప్పుడు కట్ చేసిన టమాటా ముక్కలు వేసి ఇలా కలుపుకుని మూత పెట్టి మగ్గనిచ్చి ఆ తర్వాత స్పైసీ తగ్గట్టు కారం వేసుకునేసి ధనియాల పొడి వేసి ఇలా బాగా కలుపుతూ ఇలా ఉడికించిన తర్వాత ఇప్పుడు మీదకొచ్చి నీళ్లు పోసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసి ఇలా కలిపి బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన దాంట్లో కొంచెం గరం మసాలా వేసి ఇలా కలిపి కొద్దిగా డమ్మనానిచ్చి ఆ తర్వాత మీదకించి కొత్తిమీర ఆ తర్వాత పుదీనా కూడా చల్లుకునేసి కాస్త అలా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకొని రైస్లోకి కానీ బిర్యానీలోకి కానీ తింటే సూపర్ అంటే చాలా బాగుంది.